నా పేరు వెలగల వెంకటరమణ, నాతవరం మండలం జనసేన అధ్యక్షునండి. ఇప్పుడు ప్రెస్ మీట్ కారణం నీటి సంఘాలు నీటి వినియోగదారు సంఘాల ఎన్నికలకి జనసేన అభ్యర్థులు సొంతం కావాలని 21 నుంచి 23 వరకు ప్రాథమిక నియోజకవర్గం నీటి యాజమాన్యం సంఘాలు ఎన్నికలు జరుగుతున్నాయి. 24 నుంచి 26 వరకు డిస్ట్రిబ్యూటర్ కమిటీ ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా 27 నుంచి 29 వరకు జలాశయం కమిటీలు ఎన్నికలు జరుగుతున్నాయి. తాండవ 5 డిస్ట్రిబ్యూటర్ కమిటీలు జరుగుతున్నాయి. 27 నీటి వినియోగదారు సంఘాలు 265 ప్రాథమిక సభ్యులు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటన్నిటిలో రైతులకు మేలు చేసే దిశగా జనసేన అభ్యర్థులు ఈ ఎన్నికలను పోటీ చేసి గెలుపొందాలని భాగస్వాములు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రేపు రానున్న నీటి సంఘాల ఎన్నికలకు, పంచాయతీ ఎన్నికలకి జనసేన నాయకులు ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండాలని కోరుతున్నాను. నా పేరు మాగిరెడ్డి వెంకటరమణ, నాతవరం మండలం చెర్లోపాలెం. రేపు రానున్న నీటి సంఘం ఎన్నికలు, ఇంకా ముందు తర్వాత పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలకి ముందస్తుగా మా జనసేన పార్టీ తరఫుని మేము చాలా ఈ పార్టీలో కష్టపడి పనిచేసి ఈ కూటమి తరఫుని అన్ని ఎన్నికల్లోని అన్ని స్థానాల్లోని మాకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మేము ఈ కూటమి తరఫుని మాట్లాడుతున్నాం. ప్రతి ఎన్నికలోని కూడా జనసేన పార్టీకి కూడా ప్రాధాన్యత కల్పించాలని, దానికి భాగంగా మేము టీడీపీ ఎక్కడ పోటీ చేసినా జనసేన కూటమిగా పనిచేస్తుంది. అలాగే జనసేన వ్యక్తికి ఎక్కడ టికెట్ ఏ స్థానంలో కల్పించినా టీడీపీ కూడా అదే మాదిరిగా పనిచేయాలని చెప్పేసి మేము అన్ని విధాలుగా కూడా మేము కృషి చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. నమస్కారం అండి. ఈరోజు నాతవరం మండలంలో ఈరోజు మండల పార్టీ అధ్యక్షులు వెంకటరమణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రేపు మండలంలో తాండవ ప్రాజెక్టు కింద ఉన్న ఈ యొక్క కాలువలకి నీటి సంఘాల ఎలక్షన్లో జరుగుతున్న ఈ యొక్క మా మండలంలో 9 ప్రెసిడెంట్లకు గాను ఎన్నిక జరుగుతుంది. ఈ 9 ప్రెసిడెంట్లో కూడా మేము జనసేన పార్టీ అభ్యర్థులను నిలబెట్టాలనే ఉద్దేశంతో మేము ఈరోజు మా నాయకులకి, కార్యకర్తలను కూడా సన్నద్ధమని ఈరోజు పిలుపునివ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నీటి సంఘాల ఎలక్షన్తో పాటు రేపు పంచాయతీ, ఎంపీటీసీ, ఇతరత్ర ఎలక్షన్ అన్నిటిలో కూడా మా కార్యకర్తలు పోటీకి నిలబడతారు. అదేవిధంగా దానికి తగ్గట్టు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం మేము. అదేవిధంగా రేపు డిసెంబర్లో కానీ మన కూటమిలో భాగంగా మనం ఈ యొక్క ప్రభుత్వ కార్యక్రమాలు కానీ, ఈ యొక్క ప్రభుత్వం యొక్క లబ్ధి కానీ ప్రతిదీ కూడా ప్రజలకి తీసుకెళ్లాలని ఈరోజు జనసేన కార్యకర్తల నాయకులందరినీ కూడా మేము కోరుతున్నాం. జై జనసేన, జై జై జన.